Institute in association with India Coaching Institute. సో మనకి ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో గ్రామాటికల్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది చూసాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్స్ అలాగే ఎగ్జామ్స్ కూడా చూసాం. సో అందులో ఏమేమి చూసాము? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్, నౌన్ ప్రనౌన్ వర్బ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, అలాగే ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూసాము. సో వీటి గురించి రఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకుంటే, నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, యానిమల్ అండ్ థింగ్. సో ఏదైనా పేర్లు కానీ అవన్నీ కూడా నౌన్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ రాజు కానీ రవి కానీ ఇవన్నీ మీకు తెలుసు. సో ప్రనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ రాజు అనే వ్యక్తికి ప్రనౌన్ ఏమవుతుంది, హీ అవుతుంది. లేదా గర్ల్ అయితే కనుక షీ అవుతుంది. సో ఈ విధంగా తీసుకోవచ్చు. వర్బ్ అంటే ఏంటో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. వర్బ్ అంటే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ యాక్షన్ ఈస్ కాల్డ్ అ వర్బ్. సో వర్బ్ దేని గురించి చెప్తుంది? యాక్షన్ గురించి చెప్తుంది. యాక్షన్. సో యాక్షన్ గురించి చెప్పేది ఏంటి అంటే వర్బ్. ఆ తర్వాత యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ పని ఏంటి అంటే నౌన్ కి ముందర వెళ్ళి కూర్చొని దాన్ని క్వాలిఫై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనేది ఒక నౌన్ అయితే దాన్ని ముందర కూర్చొని యాడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే టాల్ బాయ్ లేదా షార్ట్ బాయ్ లేదా గుడ్ బాయ్, ఇలాగా దాని యొక్క క్వాలిటీని తెలుపుతూ ఉంటుంది. ఎవరి క్వాలిటీని? బాయ్ యొక్క క్వాలిటీని. బాయ్ అంటే ఎవరో కాదు, నౌన్ యొక్క క్వాలిటీని తెలిపేది ఏంటి అంటే యాడ్జెక్టివ్. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం చేస్తుంది అంటే మూడింటిని క్వాలిఫై చేస్తుంది అని చెప్పాం. యాడ్వర్బ్ మరొక యాడ్వర్బ్ ని క్వాలిఫై చేయొచ్చు, లేదా యాడ్వర్బ్ ఇంకొక వర్బ్ ని క్వాలిఫై చేయొచ్చు, లేదా యాడ్వర్బ్ ఇంకొక యాడ్జెక్టివ్ ని క్వాలిఫై చేయొచ్చు. ఈ విధంగా ఈ మూడింటిని క్వాలిఫై చేసేదాన్ని ఏమంటాము అంటే యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ టాల్ బిల్డింగ్ అని చెప్పాను మీకు. టాల్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్. సో దెర్ ఇస్ ఎ వెరీ టాల్ బిల్డింగ్ అంటే ఈ యాడ్జెక్టివ్ ముందర ఇంకొక వెరీ అనే ఒక దాన్ని యాడ్ చేశాం కాబట్టి అది యాడ్వర్బ్. సో వెరీ అనేది యాడ్వర్బ్ అక్కడ. సో ఆ వెరీ అనే యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ముందర ఉంటుంది. సో ప్రెపోజిషన్ అంటే మీకు తెలుసు. ప్రెపోజిషన్ అంటే ఏంటి? సెంటెన్స్ మధ్యలో వస్తూ ఉంటుంది. ఇది నౌన్ కి కానీ ప్రనౌన్ కి కానీ మధ్యలో ఉంటూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే వితౌట్ ప్రెపోజిషన్ వీ కెనాట్ ఫ్రేమ్ ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ లో ప్రెపోజిషన్స్ ని అండర్లైన్ చేసి ఇచ్చి ఇది ఏంటి అని అడిగితే అది ప్రెపోజిషన్ అని మనం చెప్పొచ్చు. ఒకవేళ అది ప్రెపోజిషన్ కాదా అని మనకి తెలియనప్పుడు ఏం చేస్తాము అంటే జస్ట్ సింపుల్ ఆ వర్డ్ ని రిమూవ్ చేసేసి ఆ సెంటెన్స్ లోంచి సెంటెన్స్ మొత్తాన్ని ఒకసారి చదివినప్పుడు ఎటువంటి మీనింగ్ అనేది రాకపోతే దెన్ వీ కెన్ సే దట్ వర్డ్ ఈస్ ప్రెపోజిషన్. సో అది ప్రెపోజిషన్ అనమాట. ఈజ్, ఆఫ్, అండ్ ఇలా బోల్డ్ అంత లిస్ట్ ఉంటుంది ప్రెపోజిషన్స్ కి. అన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేం కానీ చూడంగానే కనిపెట్టేయచ్చు ఇది ప్రెపోజిషన్ అని. నెక్స్ట్ కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే ఏంటి అంటే ఏ కంజంక్షన్ ఇస్ అ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ టూ సెంటెన్సెస్. టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ని యాడ్ చేయడానికి దేన్ని వాడతాము అంటే కంజంక్షన్స్ ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడ దొరకదు ఇది. ఫ్యాన్ బాయ్స్ ఇది కంజంక్షన్స్ కి సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. కంజంక్షన్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇవన్నీ కూడా కంజంక్షన్స్ కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఏంటో కాదు. ఇంటర్జెక్షన్ అని సడన్ ఎమోషన్స్ ని, సడన్ ఫీలింగ్స్ ని, సడన్ ఎక్స్ప్రెషన్స్ ని, సడన్ ఎమోషన్స్ ని, సడన్ ఫీలింగ్స్ ని, సడన్ ఎక్స్ప్రెషన్స్ ని తెలిపేది ఏమంటాము అంటే ఇంటర్జెక్షన్ చెప్పాము. సో ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఎక్స్ప్రెషన్, రెండోది నెగిటివ్ ఎక్స్ప్రెషన్. పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనకి అలాస్ కాకుండా మిగతావన్నీ కూడా వస్తాయి. అది నేను చెప్తాను ఒకసారి. సో పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ సాడ్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. అందులో ఉన్నది ఒకే ఒక్కటి, అది ఏంటి అంటే అలాస్. సో అలాస్ అనేది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ లేదా సాడ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? అది కాకుండా ఇంకేమున్నాయి? పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్. ఓ, వావ్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఈ రోజు ఫ్రెష్ గా మన టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి కంటిన్యూషన్ అటువంటి నౌన్ లో డిఫరెంట్ ఫార్మ్స్ తెలుసుకుందాం. సో మనం వినడానికి నౌన్ అంటే ఏంటి అంటే
నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ వర్డ్, ప్లేస్, థింగ్, యానిమల్, ఇలా రకరకాలుగా చెప్తాం. అంటే దేని యొక్క నేమ్ అయినా సరే నౌన్ అని చెప్తాం. కానీ ఈ నౌన్ లో మళ్ళీ మొత్తం 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. అంటే నౌన్ ని మళ్ళీ మొత్తం 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ప్రాపర్ నౌన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం హైయర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత బాగా యూజ్ అవుతాయి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఆ తర్వాత ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, చివరిది మెటీరియల్ నౌన్. సో ఈ 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో ఉన్న టైప్స్ ఏంటో కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, సో మెటీరియల్ నౌన్. సో ఈ 5 కూడా నౌన్ లో ఉన్న అనదర్ బైఫర్గేషన్స్. అంటే ఈ నౌన్ అనేది ఇంకా వీటిగా కూడా విడిపోతుంది అనమాట. సో వీటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు నౌన్స్ లో టైప్స్ మనం చూసుకున్నట్లయితే, సో నౌన్ అంటే ఏంటి మనకి మామూలుగా? నౌన్ అంటే నేమ్ ఆఫ్ ప్లేస్, యానిమల్, థింగ్స్, ఇవన్నీ కూడా నౌన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రాపర్ నౌన్. PROPER, ప్రాపర్, NOUN, నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే, సో ఈ ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా స్పెసిఫిక్ ఇన్ నేచర్. అంటే ఖచ్చితంగా ఇతన్నే, లేదా ఖచ్చితంగా ఇదే, లేదా ఖచ్చితంగా దీన్ని అని, ప్లేస్, యానిమల్, థింగ్ ఖచ్చితంగా స్పెసిఫిక్ గా తీసుకుంటాం. వాటిని ప్రాపర్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రమేష్ అనే ఒక అతను ఉన్నాడు, లేదా రాజు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. సో మనం స్పెసిఫిక్ గా చూపిస్తున్నాం హీజ్ రాజు అని. హీజ్ రాజు అన్నప్పుడు అక్కడ రాజు అనేది అతనే కదా, ఒక పర్సనే ఉంటాడు రాజు అనే అతను. అది కూడా మన ఎదురుగా ఒక 10 మంది ఒకేసారి రాజు అని, మీరు కూడా రాజు అని రారు కదా. సో రాజు అనేదేమో స్పెసిఫిక్ కాబట్టి అది ప్రాపర్ నౌన్. అలాగే ఈ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ అనేది ఒకటే ఉంటుంది, అది స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు? ప్రాపర్ నౌన్ అని చెప్పొచ్చు. సో ప్రాపర్ నౌన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మామూలుగా ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? స్పెసిఫిక్ గా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి రాజు, లేదా రమేష్, లేదా మీ నేమ్ కూడా ప్రాపర్ నౌనే, మీ పేర్లు కూడా ప్రాపర్ నౌనే. ఆ తర్వాత తాజ్ మహల్, అలాంటివి ఇంకోటి లేదు కదా. తాజ్ మహల్, మినీ తాజ్ మహల్ ఉంది సార్ అని చెప్పొద్దు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, అది ఒక్కటే ఉంది. అలాగా నెక్స్ట్ చార్మినార్, ఇలాగా రకరకాలుగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్ కిందకే వస్తాయి. ఇండెప్త్ గా లేదా ఓవర్ థింకింగ్ చేయొద్దు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ గా ఉంటాయి. సో అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేప్పటికి నేమ్స్, ప్రతి ఒక్కరు నేమ్స్ తీసుకోవచ్చు. రాజు, రమేష్, తాజ్ మహల్, చార్మినార్, ఇలా చాలా రకాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామన్ నౌన్. సో కామన్ నౌన్ అంటే ఏంటి అంటే ప్రాపర్ నౌన్ కి వ్యతిరేకం, అంటే ప్రాపర్ నౌన్ కి ఆపోజిట్ అనమాట. సో కామన్ నౌన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ నౌన్. కామన్ గా వాడే నౌన్ ని ఏమని పిలుస్తాము అంటే కామన్ నౌన్ అని అంటాం. సో కామన్లీ యూజ్డ్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ కామన్ నౌన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అని చెప్పా. బుక్ అని అనగానే పుస్తకం, బుక్ అంటే బుక్కే. సో బుక్ అంటే ఏ బుక్ అని రావచ్చుగా, సైన్స్ బుక్ రావచ్చు, తెలుగు బుక్ రావచ్చు, ఇంగ్లీష్ బుక్ రావచ్చు, ఏ బుక్ అని రావచ్చు. సో ఏ బుక్ అయినా కలిపి ఏమని చెప్తాము అంటే కామన్ నౌన్ కింద చెప్తాం, బుక్ అని చెప్తాం. అర్థమైందా? అంటే స్పెసిఫిక్ గా చెప్పలేనప్పుడు దాన్ని ఏమంటాము అంటే కామన్ నౌన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అంటే అది ఇంక్ పెన్ కావచ్చు, రెడ్ పెన్ కావచ్చు, బ్లూ పెన్ కావచ్చు, ఏ పెన్ అయినా కావచ్చు. సో అది కూడా కలెక్టివ్ నౌన్ కిందకి వస్తుంది. సో చూడండి ఎగ్జాంపుల్ బుక్, పెన్, బాటిల్, ఇంకా సో ఇంకేముంటాయి కామన్ నౌన్స్ మామూలుగా చూసుకుంటే? బెంచ్ అని చెప్పాను అనుకో, ఆ బెంచ్ లో టైప్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ప్లాస్టిక్ బెంచా, లేకపోతే వుడెన్ బెంచా, లేకపోతే కలర్స్ ఉన్నాయి అందులో. సో అన్ని కూడా కామన్ గా వస్తాయి. సో వీటన్నిటిని కూడా కామన్ నౌన్ అని పిలుస్తాం. ఇంకా చూస్తే రిలేషన్స్ ఉంటాయి మనకి మామూలుగా.
ఆంట్ అంటాం, ఆంట్ కూడా కామన్ నౌనే. తర్వాత సిస్టర్ అంటాం, సిస్టర్ కూడా కామన్ నౌనే. బ్రదర్ అంటాం, బ్రదర్ కూడా కామన్ నౌనే. ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ కిందకి వస్తాయి. సార్ సిస్టర్ అంటే నా ఓన్ సిస్టర్ ఉంది, తను ఒక్కతే ఉంది కదా, స్పెసిఫిక్ గా ఉంది కదా అంటే ఈ సిస్టర్ ఆ సిస్టర్ కాదు. నీ సిస్టర్ అవ్వచ్చు, లేదా బయట ఎవరైనా నీకైనా చిన్న వాళ్ళని కూడా మనం సిస్టర్ అని పిలుస్తాం కదా. సో ఆ సిస్టర్ అన్న కావచ్చు, ఆ బ్రదర్ అన్న కావచ్చు. అంటే స్పెసిఫిక్ గా కాకుండా కామన్ గా వాడే దాన్ని ఏమంటాము అంటే కామన్ నౌన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ప్రాపర్ నౌన్, ఇది కామన్ నౌన్. ఈ రెండు కలిపి చదువుకోవాలన్నమాట. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి మెటీరియల్ నౌన్, సారీ కలెక్టివ్ నౌన్. సో థర్డ్ వన్ వచ్చేప్పటికి కలెక్టివ్ నౌన్, COLLECTIVE కలెక్టివ్, NOUN నౌన్, కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కూడా ఎలా కలెక్ట్ చేసి ఒక చోట తీసుకొచ్చి దాన్ని ఒక పేరు చెప్తాం అనమాట. ఆ పేరుని మనం ఏమంటామంటే నౌన్ అని అంటాం. ఆ నౌన్ ఏ నౌన్ అంటే కలెక్టివ్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ అందరూ నడుచుకుంటూ ఒక చోట గ్యాదర్ అయ్యారు, ఒక చోట గ్యాదర్ అయ్యి కూర్చున్నారు. సో వాళ్ళు ఏమని చెప్తాం మనం, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటాం. ఏమంటాం, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అది కలెక్టివ్ నౌన్ అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి అంటే గ్రూప్స్ ని, GROUPS గ్రూప్స్ ని, లేదా కలెక్షన్స్ ని, LLECTIONS కలెక్షన్స్ ని, ఇంకా గ్రూప్స్ ని, కలెక్షన్స్ ని, లేదా గ్యాదరింగ్స్ ని, ఇలాగా అన్నిటిని కామన్ ఐటమ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని పడితే వాళ్ళని కాదు, కామన్ ఐటమ్స్ అన్నిటిని తీసుకొని ఒక చోట చేర్చి చెప్తే దాన్ని ఏమని చెప్తాము అంటే కలెక్టివ్ నౌన్ అని చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో కలెక్టివ్ నౌన్ సార్. సో ఎగ్జాంపుల్ చూడండి, HERD హర్డ్ ఆఫ్ CATTLE క్యాటిల్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటే అర్థం ఏంటి అంటే క్యాటిల్ అంటే పశువులు, పశువుల మంద అని అంటాం కదా మామూలు తెలుగులో. లేదా పశువులన్నీ ఒక చోట ఉంటాయి, ఆవులు కానీ గేదెలు కానీ చోట ఉంటాయి, వాటిని ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అని చెప్పి పిలుస్తాము. తర్వాత ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ఏంటి, గ్రేప్స్ అన్నీ కూడా ఒక చోట ఉంటాయి కదా, ఇలాగా గ్రేప్స్ అన్నీ కూడా ఒక చోట ఉంటాయి కదా, ఇలా ఉండేదాన్ని ఏమంటాం అంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని చెప్పి పిలుస్తాం. సో నెక్స్ట్, an army of soldiers, an army of soldiers. సో ఆ సోల్జర్స్ యొక్క గ్రూప్ ని ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఆర్మీ అని చెప్పి పిలుస్తాము. తర్వాత FLOCK ఫ్లాక్ ఆఫ్ షీప్స్. షీప్స్ అంటే మేకలు. సో మేకల యొక్క గుంపుని ఏమని చెప్పి పిలుస్తామంటే ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అని పిలుస్తాం. తర్వాత షిప్స్ ఉంటాయి కదా, పడవలు. ఈ షిప్స్ అన్ని కూడా ఒకే చోటకి వెళ్ళి చేతి దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫ్లీట్ అని పిలుస్తాం. FLEET ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ కూడా కామన్ నౌన్. సో కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్స్ కిందకి వస్తాయి. సో కలెక్టివ్ నౌన్స్ కిందకి ఏమేమి వస్తాయి, హర్డ్, బంచ్, ఆర్మీ, ఫ్లాక్, ఫ్లీట్, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ నౌన్స్ వచ్చేటప్పటికి మనం మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటంటే ద మెటీరియల్ నౌన్స్ ఆర్ ద నౌన్స్ విచ్ కెన్ బి సీన్, దట్ కెన్ బి టచ్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. వేటైతే చూడగలుగుతున్నామో, వేటిని టచ్ చేయగలుగుతున్నామో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే మెటీరియల్ నౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి మెటీరియల్ నౌన్స్ కి, మామూలుగా మనకు కనబడే మెటీరియల్స్ సిలికాన్, ఇంకా సిలికాన్ కాకుండా ఇంకేమేమి ఉంటాయి, ఐరన్, ఐరన్ కాకుండా గోల్డ్ కాకుండా సిల్వర్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ కిందకే వస్తాయి. ఓకేనా, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి abstract noun. abstract noun అంటే ఏంటి అంటే మెటీరియల్ నౌన్ కి రివర్స్ అన్నమాట. సో abstract noun అంటే ఇదేనంటాము అంటే ద థింగ్స్ విచ్ కెనాట్ బి సీన్ అండ్ దట్ కెనాట్ బి టచ్, అంటే రివర్స్ లో చెప్తాం అనమాట. సో abstract noun అంటే ఏంటంటే వాటిని మనం చూడలేము, అలాగే వాటిని మనం టచ్ కూడా చేయలేము. సో ఇవన్నీ కూడా abstract nouns. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి సార్ abstract noun అంటే మనం టచ్ చేయలేనివి? మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్ ఏమవుతుందంటే 10 years తర్వాత ఒక పెద్ద మాల్ గానో లేదా పెద్ద షాపింగ్ మాల్ గానో ఇలా మారింది అనుకుందాం.
ఇలాగ ఒక చిన్న షాప్ నుంచి ఒక పెద్ద మాల్గా మారడానికి కారణం ఏంటి అంటే దానికి ఆ షాప్కి గుడ్ విల్ ఉండడం వల్ల అది మారింది. ఈ గుడ్ విల్ అనేది ఏంటి అంటే ప్రజలు ఆ షాప్లో కొనుక్కోవడానికి చూపించే ఇష్టత అనమాట. అంటే ఆ షాప్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో దాన్ని ఏమని పిలుస్తాము? గుడ్ విల్. GOD గుడ్, WILL విల్. ఆ తర్వాత మన పేరెంట్స్ మన మీద చూపించే ఎఫెక్షన్ కానీ లవ్ కానీ ఇవన్నీ కూడా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకే వస్తాయి. ఎఫెక్షన్, లవ్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటామంటే బాగా నాలెడ్జ్ ఉంటుంది కానీ చాలా సైలెంట్గా ఉంటారు. సో ఆ కనబడిచే చెప్పిన నాలెడ్జ్ అనేది మనకు కనిపించిద్దా? వాళ్ళు దాన్ని టచ్ చేస్తామా? చేయలేము. సో దాన్ని ఏమని చెప్తామంటే అది కూడా కలెక్టివ్ నౌన్. నాలెడ్జ్. సో ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ డిస్క్రైబ్ చేయొచ్చు. నాలెడ్జ్. ఒకవేళ గబుక్కున భయం వేసింది అనుకుందాం, ఫియర్. సో ఫియర్ కూడా ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకే వస్తుంది. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే. సో మెటీరియల్ నౌన్ అంటే నౌన్స్ దట్ కెన్ బి సీన్ ఆర్ టచ్. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కెనాట్ బి సీన్ ఆర్ టచ్. వీటిని చూడలేము, టచ్ చేయలేము, కానీ వీటిని చూడొచ్చు, టచ్ చేయొచ్చు. సో ఇవి మెటీరియల్ నౌన్ కి అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ కి గురించిన టాపిక్స్. సో ఒకసారి రఫ్ గా ఇన్ డీటెయిల్ గా చూసుకుంటే మనం, సో ఈరోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8 ఉంటాయి. మొత్తం 8 ఉంటాయి. అందులో నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఇందులో కూడా ఫస్ట్ అయినటువంటి నౌన్ అంటే నేమ్ ఆఫ్ ద ప్లేస్, యానిమల్, థింగ్. ఇందులో టైప్స్ గురించి మాట్లాడాను. సో నౌన్ లో మనకి వచ్చే టైప్స్ ఏమని చెప్పాను ఈరోజు క్లాస్ లో? సో ప్రాపర్ నౌన్, నాతో పాటు చెప్పాలి మీరు కూడా. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అండ్ లాస్ట్ వన్ abstract noun. సో ప్రాపర్ నౌన్ అంటే అర్థం ఏంటి? సో ప్రాపర్ నౌన్స్ ఆర్ ద నౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. అంటే ఏదైనా ఒక దాన్ని పర్టికులర్ గా పాయింట్ చేసి లేదా స్పెసిఫిక్ గా చెప్పాలన్న వాటిని ప్రాపర్ నౌన్స్ అని చెప్పంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు లేదా రమేష్, ఇవన్నీ ఏంటి? పర్టికులర్ పర్సన్ ని చూపించి చెప్తున్నాం. ఆ టైంలో ఆ పేరుతో పిలిస్తే ఆ పర్టికులర్ పర్సన్ లెగుస్తాడు, అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు లెగరు. సో దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. కామన్ నౌన్ ఏం చేస్తాము అంటే ప్రాపర్ నౌన్ కి బదులుగా వాడుతూ ఉంటాం. అంటే ఇండైరెక్ట్ గా అన్ని అని అర్థం. కామన్ ఇన్ ఆల్. కామన్ నౌన్స్ ఆర్ కామన్ ఇన్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుక్ అంటే అర్థం ఏంటి అంటే ఆ బుక్ ఏ బుక్ అయినా కావచ్చు. సైన్స్ బుక్ కావచ్చు, సోషల్ బుక్ కావచ్చు, మ్యాథ్స్ బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్నిటినీ కలిపే బుక్స్ అని అంటాం. నెక్స్ట్ పెన్ ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కామన్ నౌన్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే కామన్ నౌన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తో రాదు. ప్రాపర్ నౌన్ మాత్రం క్యాపిటల్ లెటర్ తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాపర్ నౌన్ ఏంటి అంటే రాజు అని చెప్పాను లేదా రమేష్ అని చెప్పాను. కానీ కామన్ నౌన్ కి రాసేటప్పుడు మనం బుక్ అన్నాం కదా, BOOK బుక్ అని రాసామనుకో కామన్ నౌన్ కింద వచ్చేలాగా, అది రాంగ్. కామన్ నౌన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వదు. మరి ఎలా స్టార్ట్ అవుతుంది? ఏ కామన్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ అన్ ఆర్టికల్. ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ది, ఈ మూడింటిని ఆర్టికల్స్ అని చెప్తాము. ఆ ఆర్టికల్ హెల్ప్ తో వచ్చే నౌన్ ని ఏమని చెప్పొచ్చు అంటే కామన్ నౌన్. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఒక నౌన్ కి ముందల ఏదైనా ఆర్టికల్ ఉంటే ఖచ్చితంగా అది నౌన్ అవుతుంది. అది ఏమవుతుంది అంటే కామన్ నౌన్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బుక్ అని ఉంది చూడండి, B స్మాల్ లెటర్ ఉంది, ముందలేమో B ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది, ముందలేమో ఆర్టికల్ ఉంది. సో దాన్ని కామన్ నౌన్ అని చెప్తాం. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ నౌన్స్ మనం ఏం చెప్తాము అంటే కలెక్టివ్ నౌన్ అని చెప్తాం. ద గ్రూప్ ఆఫ్ థింగ్స్ మనం కలెక్టివ్ నౌన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్లీట్ అంటే అర్థం ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్. సో షిప్లు, పడవలన్నీ కూడా ఒక చోట వచ్చి చేతులు దాన్ని ఏమంటాం అంటే ఫ్లీట్ అంటాం. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్స్. సో ఈ విధంగా చెప్పొచ్చు కలెక్టివ్ నౌన్. ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ని ఆర్మీ అంటాం. ఆ తర్వాత
ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షీప్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్స్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, ఈ విధంగా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. సో ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్. నౌన్స్ దట్ కెన్ బి సీన్ అండ్ టచ్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. సో మెటీరియల్ నౌన్స్ కింద ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి మనకి? ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ నౌన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ abstract noun. Nouns that cannot be seen or touch are called abstract noun. ఎగ్జాంపుల్ గుడ్ విల్ కావచ్చు, లవ్ కావచ్చు, ఎఫెక్షన్ కావచ్చు, లేదంటే ఫియర్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా abstract noun కి ఎగ్జాంపుల్. సో ఈ రోజు క్లాస్ లో మనం గ్రామాటికల్ ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్, దాని కైండ్స్ నేర్చుకున్నాం. సో ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మిగతా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.